కదండీ మోక్షగుండం. సో, అలా అనమాట. ఇక్కడి నుంచి అటు సైడ్, అక్కడి నుంచి ఇటు సైడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలా దూరి వచ్చేవాళ్ళంట. దీని చుట్టూ ఒక్కసారి తిరిగామంటే మనం గిరి ప్రదక్షిణ చేసినంత అటువంటి ఫలితం వస్తున్నదంట. సో, ఇప్పుడు పెద్దవాళ్ళు గూడా దూరుతున్నారు, అందులో ఇరుక్కుపోతున్నారని చెప్పేసి అవి మొత్తం గూడా లాక్ చేసేసారు. ఇప్పుడు వెళ్ళటానికి లేకుండా. ఇక్కడొచ్చేసి ఇంకా అమ్మ రూపమే ఇక్కడ విగ్రహ రూపంలో పెద్దగా ఉన్నిందనమాట. సో, అమ్మని చూడగానే నాకైతే పోయి అమ్మని హగ్ జేసుకోవాలనిపించిందనమాట. ఎంత ఆనందమైందంటే నాకు, అంత ఆనందమైంది. నేను వెళ్ళగానే అమ్మ ఏదో ఎదురు వచ్చి, "రా తల్లి నా ఇంటికొచ్చినావా నువ్వు" అన్నట్టుగా అనిపించింది నాకు. అని అమ్మ దగ్గర కూర్చొని మంచిగా ఫోటోస్ తీసుకొని, అమ్మతో మాట్లాడుకొని, ఇంకా పక్కలనే శివయ్య గుడి ఉందనమాట. సో, ఇక్కడొచ్చేసి శివయ్య చాలా వెడల్పుగా ఉంటాడు. సో, మొత్తం చాలా లింగాలున్నాయి. కోటి లింగాలున్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ గుడి గూడా ఎంత పురాతన కాలం నాటి గుడి అంటే అసలు ఆ స్తంభాలు గానివ్వండి, ఆ గుడిలో ఉండేటటువంటి విగ్రహారాధన గాని